వీఎంఆర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లోనూ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళనలు చేపట్టారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని వీఎంఆర్లు మంగళవారం స్థానిక విద్యుత్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు. తాము నామమాత్రపు జీతాలతోనే పనిచేశామని అన్నారు. సుమారు 10 నుండి 15 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వీ మీటరాలు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలన్నారు. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేయగా 2000 ఫిబ్రవరి 24-20వ తేదీన అడిషనల్ సెక్రటరీ డిస్కమ్ సి మీటర్ డీలు మీటర్ రీడర్స్ నాయకులతో సమావేశమై తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కావున ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి వీఎంఆర్లకు అర్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగాను, అటెండర్లుగాను, వాచ్మెన్లు, హెల్పర్లుగాను ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి బ్రహ్మాజీరావు, కె సుబ్బారావు, కె శ్రీనివాసు, ముని, సునీల్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేను దారుకుడి రీడర్గా పనిచేస్తున్నానండి. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇదే సంస్థను నమ్ముకుని కరెంట్ బిల్ రీడింగ్ తీస్తూ ప్రతి సంవత్సరం ఏదో చేస్తారని చెప్పి అనుకుంటూ చేస్తున్నామండి. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మమ్మల్ని తీసేయాలని చెప్పి ఏదో టెక్నాలజీ మారింది, అది మారిందని చెప్పి మమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నారండి. కానీ కరోనా టైంలో కూడా ఎవరు వెళ్ళినా, ఎవరి ఇంట్లోంచి బయటకు వచ్చినా రాపోయినా మేము బయటికి వెళ్ళి తీసి రీడింగ్లు అందరికీ ఇచ్చి ఈ సంస్థకి ఆదాయం చేకూర్చామండి. ఆ చేకూర్చినా కానీ చెయ్యని నెల వాళ్ళే చెయ్యొద్దని చెప్పి ఆ నెలకు కూడా రూపాయి జీతం ఇవ్వకపోయినా చేసామండి. మేము వాళ్ళే చేయొద్దన్నా కూడా రూపాయి జీతం లేకుండా మేము చేసినా కానీ మమ్మల్ని ఎప్పుడూ లెక్క చేయట్లేదండి. వాళ్ళందరూ ఆఫీసర్లు మాతో సహకరించి మేము ఆ సంస్థలోనే పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఆధారం చూపించాలని వీళ్ళు సానుకూలంగా సంధించి పై వాళ్ళకి ఆఫీసర్లకు కాళ్ళు చెప్పుకుని మాకు సహకారం చేస్తారని చెప్పి ఈ ధర్నాలు అవి చేస్తున్నాం. కానీ దేనికి ఉపయోగం ఉండట్లేదండి. ఎందుకంటే మా సంస్థలో ఉన్న వాళ్ళే మా తండ్రులే మా సంస్థ అని చెప్పి వీళ్ళందరూ అంటూ మాకు వెనకాల పొయ్యిలు తీసి మాకు సహకారం చేయట్లేదండి. చేస్తారని చెప్పి ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగం లేదండి. ఈసారైనా ధర్నా చేసి ఏది చెయ్యకపోతే మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నామండి. ఇది కానీ చెయ్యకపోతే లాస్ట్కి అన్ని జీవితాలు మా ఫ్యామిలీలు అందరూ రోడ్డును పడి పోతామని మీ ప్రాణపూర్తంగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్ ఆఫీస్ పరిధిలో గల మీటర్ రీడర్స్ అందరూ కూడా రామచంద్రపురం డిఈ గారికి మీటర్ రీడర్స్ యొక్క సమస్యలు విన్నవించుకుందామని చెప్పేసి ఒక వినతి పత్రం డిఈ గారికి ఇవ్వాలని శాంతియుతంగా డిఈ గారికి ఇవ్వాలని వచ్చి మేమందరం వచ్చాము. అయితే ఇప్పుడు మీటర్ రీడర్స్ యొక్క సమస్యల కోసం మేము డిఈ గారికి ఇచ్చిన లేఖలో గత 20 సంవత్సరాల నుండి కూడా మీటర్ రీడర్స్ ఈ యొక్క ఏపీడీసీఎల్కే ఎంతో శ్రమ వహించి రాత్రి అనక పగలనక ఈపీడీసీఎల్కి సేవలు అందించారు. అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల దగ్గర చేస్తూ అతి తక్కువ జీతాలకు ఈ మీటర్ రీడర్స్ అంతా శ్రమ ఒక 20 సంవత్సరాలుగా పడ్డారు. అయితే ఎప్పటికైనప్పటికీ కూడా ఈ సంస్థలో మనకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో ఎంతో ప్రయాసపడి వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వారి జీవితం ఇందులోనే గడపాలని చెప్పి నిర్ణయించుకొని ఇందులో ఉండిపోవడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఈ 20 సంవత్సరాలు ఉపయోగించుకొని మీటర్లు అనే పేరుతో ఈ టెక్నాలజీ అనే ఒక వర్డ్ను ఉపయోగించి ఈ టెక్నాలజీ పేరుతో ఈ మీటర్ రీడర్స్ కొట్టే అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే మేమందరం కూడా ఏమని అనుకుంటున్నామంటే ఏదో రూపంలో మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం కాబట్టి మీరు మా క్వాలిఫికేషన్స్ బట్టి ఏ ఉద్యోగం ఇచ్చినప్పటికీ మేము ఇందులోనే చేసుకుంటామని చెప్పి మన సిఎండి గారికి డిఈ గారి ద్వారా ఎస్సీ గారికి, ఎస్సీ గారి ద్వారా సిఎండి గారికి, సిఎండి గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు అలాగే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గానికి ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేరాలని మేమందరం శ్రమించి మా యొక్క బాధను విన్నవించుకోవడానికి ఈ డిఈ గారికి ముందుకు వచ్చాము. అయితే డిఈ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము మీటర్ రీడర్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎంతో శ్రమగా అనుకోకుండా మేము జీవితంలో అంతా కష్టపడే చేసుకొచ్చాము. ఇది మాకు ఇప్పటికైనా
ఈ శ్రమకు ప్రతిఫలం దొక్కుతుంది అని చెప్పేసి, ఈ కుటుంబాల్లో వెలుగు ఉంటుందని చెప్పేసి ఆశతో మేము ఈ పోరాటం అంటే పోరాటం కాదు, పోరాటం అంటే పోరాటమే. ఎందుకంటే మేము ఒక రిక్వెస్టబుల్గా మేము ఈ యొక్క మనవిని విన్నవించుకోవడానికి అధికారులకి, ఈ మా మనవి అధికారులు విని మాకు సత్వర న్యాయం చేసి వారు ఏ విధంగా అయినా సరే మాకు ఉపాధి కల్పిస్తారని మేము వారిని వేడుకోవడం జరిగింది. మీటర్ లీడర్స్ 1993, 87 నుంచి కూడా ఈ సంస్థలో పనిచేస్తున్నారండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను సేవలు చేయించుకుంటున్నారు. అది కాంట్రాక్టర్ యొక్క అడ్డు పెట్టుకుని డిపార్ట్మెంట్ వారు శ్రమను దోసి ఆ విధంగా మాకు న్యాయం చేయకుండా ఇప్పటి వరకు అలాగే చేస్తున్నారండి. అయితే ఇప్పుడైనా ఉనికిని కోల్పోతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి.